హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అషితాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు మనము టీ టైమ్ స్నాక్ లాగా, అదేవిధంగా పిల్లలకి దసరా హాలిడేస్ వస్తున్నాయి కదండి. ఆ హాలిడేస్ టైంలో పిల్లలు ఏదో ఒకటి ఇంట్లో స్నాక్స్ కావాలని అడుగుతుంటారు కదా. చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనము ఈ మురుకుల్ని ప్రిపేర్ చేసుకుందామండి. రెగ్యులర్గా చేసుకునే మురుకులు కాకుండా పెసరపప్పు ఇంకా ఆనియన్ తోటి మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చూస్తున్నారు కదా ఎంత గుల్లగా వచ్చాయంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి. వాటి కోసం నేను ఇప్పుడు ముందుగా పెసరపప్పుని ఈ కప్పుతోటి ఒక కప్పుని పెసరపప్పుని తీసుకొని కుక్కర్లో వేసేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. చాలా టేస్టీగా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో మనం ఉడికించుకోవటానికి 1-2 మామూలుగా పప్పుకు వేస్తాం కదండి, అలా కాకుండా 1-3 కప్పులు వాటర్ వేసేసుకొని మనం ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. చూస్తున్నాం కదా, ఇలా 3 కప్పులు వాటర్ వేసేసుకొని 3 విజిల్స్కి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఒక 3 విజిల్స్ తర్వాత నేను కుక్కర్ మూత తీసి చూస్తున్నానండి. మన పెసరపప్పు అనేది చక్కగా మెత్తగా ఉడికిపోయింది. మామూలుగా అయితే 2 వేసినా కూడా పప్పు ఉడుకుతుందండి. కాకపోతే మనం మురుకులకి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయకుండా ఇందులోనే 3 కప్పులు వేసేసుకొని ఈ విధంగా మనం పెసరపప్పును ఉడికించుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఇందులో ఒక 3 కప్పులు బియ్యపిండిని వేసుకోవాలి. 1 పెసరపప్పు, 3 బియ్యపిండి. ఈ 3 కప్పులు బియ్యపిండి వేసేసుకున్న తర్వాత ఇందులో వెన్న ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్న అండి, 2 టేబుల్ స్పూన్ల వరకు వెన్నను వేసుకోవాలి. తర్వాత మనం ఆనియన్ పెసరపప్పు పకోడీ అన్నాం కదా, ఇదిగోండి ఈ విధంగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు తీసేసుకొని మనం వీటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మెత్తటి పేస్ట్ లాగా వేసుకోవాలండి. మనం పల్స్గా వేసుకున్నామంటే మనము మురుకులు ఒత్తేటప్పుడు అడ్డం పడిపోయి మురుకులు అనేవి కరెక్ట్గా దిగవండి. అందుకని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా వేసేసుకోవాలి. మనం ఇందాక పెసరపప్పులో కొంచెం వాటర్ ఎక్కువ వేసి ఉడికించుకున్నాం కదా, అందులో వాటర్ ఇంకా ఈ ఆనియన్లో వాటర్తోని మనం ఈ మురుకుల పిండిని కలుపుకోవాలి. అస్సలు ఆ వాటర్ వేయకుండానే కలుపుకోవాలండి. నాకైతే అవసరం పడలేదు. ఒకవేళ మీకు ఏమన్నా అవసరం పడితే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఈ ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. మీకు కారం ఇష్టం లేకపోతే ఇందులో పచ్చిమిర్చి కారం కూడా వేసుకోవచ్చండి, లేదంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా వామును కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఈ మొత్తం ఉప్పు కారం అంతా కలిసేలాగా ఈ పిండిని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారా, మనం అందులో ఉన్న తడితోనే ఈ పిండిని కలుపుకున్నాం. ఎక్కడా కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదండి, అవసరం పడదండి అసలు. నేను చెప్పిన ఈ కొలతలతో వాటర్ వేసేసుకొని మనం ఉడికించుకున్నామంటే మనం పిండిలో ఎటువంటి ఎక్స్ట్రా వాటర్ వేయకుండా ఈ పిండిని చక్కగా కలిపేసుకోవచ్చు. ఉల్లిపాయలో కూడా తడి ఉంటుంది కదండి, అదేవిధంగా చూస్తున్నారా ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. నేను కారం వేశాను కాబట్టి పిండి ఈ కలర్లోకి వచ్చిందండి. మీకు మురుకులు తెల్లగా కావాలంటే మిరియాల పొడి కానీ లేదా పచ్చిమిర్చి మిక్సీకి వేసి స్టెయిన్ చేసుకుంటే వాటర్ వేసి అందులో కారం దిగుతుంది, మురుకులు కూడా తెల్లగా వస్తాయి. అలా కూడా చేసుకోవచ్చు. మీకు కనుక ఇష్టం ఉంటే మీరు ఇందులో నువ్వులు కూడా వేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ దసరా హాలిడేస్కి తప్పకుండా ఇలా ఒకసారి పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ మనం వర్షం పడేటప్పుడు ఈవినింగ్ టీ టైంలో కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారా, ఇలాంటి రౌండ్గా ఉన్న హోల్స్ ఉన్న చట్రంతో నేను ఈ మురుకుల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మురుకులు చేసే ఈ చట్రంతో మనం మురుకుల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎంత పిండి కలుపుకున్నా కూడా మనకి అబ్బా చేతులు నొప్పులు ఉన్నాయి అని అనిపించదండి. ఇది గన్ లాగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. మనం ఈ విధంగా నేను ఒక పేపర్ మీద ఆయిల్ గ్రీజ్ చేసేసి ఈ విధంగా ముందుగానే ఈ చిన్న చిన్న మురుకుల్ని ప్రిపేర్ చేస్తున్నాను. అదే డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చండి. కానీ ఇప్పుడు పిల్లలకి దసరా హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఇలా ఇంటి నిండా పడేయకుండా ఇలా చిన్న చిన్నగా చేసిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అవసరమైతే ఇంకోటి కావాలంటే తీసుకుంటారు కదండి, అందుకనేసి ఈ సైజులో నేను చేశానన్నమాట.
ఆయిల్ని హీట్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆనియన్ వేసాం కాబట్టి ఇవి త్వరగా కలర్ వచ్చేస్తాయండి, కానీ లోపల పచ్చిగా అనిపిస్తాయి. అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూసారు ఎంత చక్కగా వేగాయో. నోట్లో వేసుకుంటే కూడా చాలా వెన్నలాగా కరిగిపోతాయి, అంత కరకరలాడుతూ గుల్లగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మిగతా ఉన్న పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని మీరు చూసిన వెంటనే లైక్ చేయటం వలన వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి వీడియో స్ప్రెడ్ అవుతుందండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.